హెచ్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ మంత్రి మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు సన్నం చెరువు పరిధిలోని హైడ్రా బాధితులతో దీపావళి జరుపుకున్నారు. కేటీఆర్ బాధిత కుటుంబాలను కలుసుకుని వారి యోగక్షేమాలు అడిగి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలకు స్వీట్లు పంపిణీ చేసి స్థానిక ప్రజలతో దీపాలు వెలిగించి దీపావళి ఆనందాన్ని పంచుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఆల్ ఇండియా ముజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏఐఎంఐఎం 27 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీరిలో 2 ముస్లిమేతర అభ్యర్థులు ఢాకా అసెంబ్లీ నియోజకవర్గం నుండి రాణా రంజిత్ సింగ్ మరియు సికంద్రా నియోజకవర్గం నుండి మనోజ్ కుమార్ దాస్ ఉన్నారు. ఈ జాబితాలో పార్టీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు రాష్ట్రంలోని ఏకైక సిట్టింగ్ ఎమ్మెల్యే అఖ్తరుల్ ఇమాన్ కూడా ఉన్నారు. ఇది 243 మంది సభ్యుల శాసనసభలో తన ప్రాతినిధ్యాన్ని పెంచాలనే పార్టీ దృఢ సంకల్పాన్ని సూచిస్తుంది. ట్రాఫిక్ నియమాలను అమలు చేయమని పౌరులపై ఒత్తిడి తెస్తున్నారని వేధిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ పోలీసులు తమ 3 గంటల ప్రత్యేక ఆపరేషన్ గురించి ప్రస్తావించారు. ట్రాఫిక్ జామ్లపై దృష్టి సారించి పౌరులకు ఉపశమనం కలిగించే బదులు చలాన్లపై దృష్టి సారించారనే ఆరోపణలు మరియు ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న ట్రాఫిక్ పోలీసులు పౌరులు నియమాలను పాటిస్తూ సామాజిక బాధ్యతగా వ్యవహరిస్తే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. నిన్న నగరంలోని అత్యంత రద్దీగా ఉండే కూడలి అయిన మోజం జూహీ మార్కెట్లో 3 గంటల పాటు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక ప్రచారంలో 6,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఫోన్లో మాట్లాడటం, ప్రాణంలో వీడియోలు మరియు మొబైల్లో చూడటం, ఫోన్ కాల్ నెంబర్లలో పాల్గొనడం మరియు ప్రమాదకరమైన ప్రవర్తన మరియు హానికరమైన ప్రయాణం అనేవి తమకు తాము హాని కలిగించడమే కాకుండా ఇతర పౌరులకు కూడా ప్రమాదకరమని నిరూపించే కార్యకలాపాలు, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, అదనంగా పౌరుల ఈ ప్రవర్తన వారు నిబంధనలకు పట్టించుకునే ప్రమాదకరమైన ధోరణికి దారితీస్తుంది. వివిధ ప్రదేశాలలో నిర్వహించిన ఈ ఒకరోజు ఆపరేషన్ తో 15,000 మంది పౌరులు దోషులుగా తేలింది. 24 గంటలు నిఘా ఉంచి చర్యలు కఠినంగా పాటిస్తే ప్రతి వాహనానికి 10 నుండి 20 జరిమానాలు విధించవచ్చని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నగరంలో ప్రతిరోజు 20,000 కంటే ఎక్కువ జరిమానాలు విధిస్తున్నారు. వాటిలో ఎక్కువ భాగం మోటార్ సైకిళ్లపైనే కనిపిస్తారు. రాంగ్ వే డ్రైవింగ్ మరియు హెల్మెట్ లేకపోవడం ప్రమాదకరమైన ఉల్లంఘనలలో ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసు వర్గాల ప్రకారం నగరంలో 9 మిలియన్ల వాహనాలు ఉన్నాయి మరియు 4 మిలియన్ల వాహనాలు లోపలికి మరియు బయటికి వెళ్తూ ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం గత 9 నెలల్లో 10 ప్రధాన ఉల్లంఘనలు నమోదయ్యాయి. వీటిలో హెల్మెట్ లేని డ్రైవర్లపై 30,51,145 కేసులు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కోసం 4,83,781 కేసులు, అతివేగం కోసం 1,94,815 సిగ్నల్ జంపింగ్ కోసం 1,20,265 ట్రిపుల్ రైడింగ్ కోసం 1,33,927 సెల్ ఫోన్ డ్రైవింగ్ కోసం 76,472 డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం 36,130 సీట్ బెల్టులు ధరించినందుకు 31,108 అదనపు ప్రయాణికులకు 8,650 మరియు మైనర్ డ్రైవర్లపై 6,976 కేసులు ఉన్నాయి. ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలు మరియు కళాశాలల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ స్థలాలు మరియు ప్రభుత్వ సంస్థలకు కూడా వర్తించేవి ఈ కొత్త నియమం 2-3 రోజుల్లో అమల్లోకి వస్తుందని మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. ఏ సంస్థ కూడా ప్రజాశాంతికి భంగం కలిగించకుండా చూసుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు విజయానికి హామీ ఇస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారానికి ఇన్ఛార్జీలుగా నియమితులైన మంత్రులు, నాయకులతో ముఖ్యమంత్రి సమీక్షిస్తూ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ స్థానాన్ని సమీక్షించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు అనుకూలంగా పెరుగుతున్న తరంగం ఆధారంగా సర్వే నివేదికలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పార్టీ అభ్యర్థిని ప్రకటించినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే ఆధిక్యంలోకి వచ్చిందని ఆ సర్వే నివేదికలు చెబుతున్నాయి. ప్రజాస్పందన గురించి ఒక ఆలోచన పొందడానికి ప్రభుత్వం మరియు పార్టీ ఎప్పటికప్పుడు వివిధ సంస్థల ద్వారా సర్వేలను నిర్వహిస్తున్నాయి. అభివృద్ధి సంక్షేమ చర్యలను ప్రజలకు బాగా ప్రచారం చేయడంతో పాటు సోషల్ మీడియాను ఉపయోగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ తీవ్ర ప్రచారం నిర్వహిస్తుంది.
దీనికి తగిన సమాధానం ఇవ్వడానికి పార్టీ సోషల్ మీడియా బృందం సమీకరించబడింది. ప్రతిపక్షాలు ప్రచారం ఉన్నప్పటికీ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తి చెందారని, ప్రజల్లో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా సమర్థవంతంగా స్పందించాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర మంత్రులు జి. వివేక వెంకటస్వామి, టి. నాగేశ్వరరావు, పూనం ప్రభాకర్ నేతృత్వంలో గత 2 నెలలుగా జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించామని, స్థానిక స్థాయి పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం ద్వారా పోలింగ్ బూత్ స్థాయిలో వారికి బాధ్యతలు అప్పగించామని ముఖ్యమంత్రి అన్నారు. హైకమాండ్ సిద్ధం చేసిన స్టార్ క్యాంపెయినర్ల బృందంలోని సభ్యులందరూ ప్రచారంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి సూచించారు. మరియు దీపావళి తర్వాత వెంటనే వివిధ ప్రాంతాలలో ప్రచార బాధ్యతలను స్టార్ క్యాంపెయినర్లకు అప్పగిస్తామని చెప్పారు. పార్టీ కార్యకర్తలలో ముఖ్యంగా యువతలో ఉత్సాహాన్ని నింపేందుకు చివరి దశలో జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనాలని రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో నకిలీ పత్రాల ఆధారంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు నుండి 35 లక్షల వ్యక్తిగత రుణం పొందడానికి ప్రయత్నిస్తున్న నకిలీ మహిళా న్యాయమూర్తి మరియు ఆమె సహచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అరెస్టు చేయబడిన మహిళను ముజఫర్ నగర్ లోని దద్దోకాలా గ్రామ నివాసి అయిన అయేషా పర్వీన్ గా గుర్తించారు. ఆమెతో ఉన్న వ్యక్తి అనాస్ ను ఆమె వ్యక్తిగత సహాయకుడిగా అభివర్ణిస్తున్నారు. ఆయేషా తనను రాంపూర్ లో న్యాయమూర్తిగా నియమించారని చెప్పి బ్యాంకు అధికారులను తప్పుదారి పట్టించింది. ఆమె అనుమానాస్పదంగా సమర్పించిన సర్వీస్ కార్డు మరియు జీతం స్లిప్ ను బ్యాంకు మేనేజర్ కనుగొన్నప్పుడు వివరణాత్మక తనిఖీ నిర్వహించగా అందులో అన్ని పత్రాలు నకిలీవని తేలింది. ఇంతలో ఆయేషా నయా ఏ డీష్ జడ్జి అని వ్రాసిన బ్లూ లైట్ కారులో బ్యాంకుకు చేరుకున్నప్పుడు పోలీసులు ఆమెను అక్కడికక్కడికే అరెస్ట్ చేశారు. మతపరమైన లేదా లింగ కారణాల వల్ల బహిరంగ ప్రదేశాల్లో ముఖాలను కప్పి ఉంచే దుస్తులు ధరించడాన్ని నిషేధించే బిల్లును పోర్చుగీస్ పార్లమెంట్ ఆమోదించింది. ఒక విదేశీ వార్తా సంస్థ నివేదిక ప్రకారం ఈ చర్య ముస్లిం మహిళల ముఖాలను కప్పి ఉంచే ముసుగులను లక్ష్యంగా చేసుకుంది. ఈ బిల్లును కుడిపక్ష తీవ్రవాద పార్టీగా పోర్చుగీస్ కోర్టులో సమర్పించింది. బుర్ఖా మొత్తం శరీరాన్ని కప్పి ఉంచుతుందని మరియు నిఖాబ్ కళ్ళ చుట్టూ ఉన్న స్థలాన్ని మాత్రమే వదిలివేస్తుందని, ఇది బహిరంగ ప్రదేశాల్లో ధరించడం నిషేధించబడిందని పేర్కొంది. అయితే ప్రార్థనా స్థలాల్లో, దౌత్య కార్యాలయాలు మరియు విమానాలలో నిఖాబ్ అనుమతించబడుతుందని బిల్లు స్పష్టం చేస్తుంది. పోర్చుగల్లోని ఈ బిల్లు ప్రకారం ముఖాలను కప్పి ఉంచే మహిళలకు 200 యూరోల నుండి 4000 యూరోల వరకు జరిమానా విధించవచ్చు. అధ్యక్షుడు మార్సెలో రెబేలో డి సౌసా ఆమోదం పొందిన తర్వాత బిల్లు చట్టంగా మారుతుంది. అయితే బిల్లును వీటో చేసే లేదా రాజ్యాంగ న్యాయస్థానానికి పంపే అధికారం ఆయనకు ఉంది. ఈ బిల్లు చట్టంగా మారితే ఆస్ట్రియా, బెల్జియం మరియు నెదర్లాండ్తో సహా ముఖం లేదా తలలను కప్పి ఉంచే దుస్తులపై పూర్తి లేదా పాక్షిక పరిమితులు ఉన్న యూరోపియన్ దేశాల జాబితాలో పోర్చుగల్ చేరుతోంది. అమెరికాలో చదువుతున్న విద్యార్థులకు పెద్ద ఉపశమనం. విదేశాల్లోని దరఖాస్తుదారులకు మాత్రమే వర్తించే H-1B వీసా ఫీజు పెంపు అమెరికాలో ఇప్పటికే నివసిస్తున్న వారికి వర్తించదని అమెరికా పౌరసత్వం మరియు వలస సేవలు USCIS స్పష్టం చేసింది. ఈ రాయితీ ముఖ్యంగా అమెరికాలో చదువు పూర్తి చేసిన తర్వాత స్థానిక ఉద్యోగ అవకాశాలను పొందడానికి ప్రయత్నిస్తున్న విదేశీ విద్యార్థులు మరియు నిపుణులకు వర్తిస్తుంది. USCIS ప్రకారం ఫీజు పెరుగుదల US వెలుపల నుండి H-1B వీసాల కోసం కొత్త దరఖాస్తులను సమర్పించే దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పెరుగుదల US లో ఇప్పటికే నివసిస్తున్న, చదువుతున్న లేదా వారి ప్రస్తుత వీసాలను పునరుద్ధరించుకుంటున్న వారికి వర్తించదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం US విద్యా సంస్థలలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు పెద్ద ఉపశమనంగా మారింది. ఎందుకంటే చాలా మంది విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా భారతదేశం నుండి వచ్చిన వారు తమ చదువు పూర్తి చేసిన తర్వాత H-1B వీసాల కింద US కంపెనీలలో ఉద్యోగాలు పొందడానికి ప్రయత్నిస్తారు. H-1B వీసా ద్వారా యునైటెడ్ స్టేట్స్ ప్రతి సంవత్సరం వేలాది మంది విదేశీ నిపుణులను టెక్నాలజీ, ఇంజనీరింగ్, వైద్య పరిశోధన మరియు ఆర్థిక సేవలతో సహా వివిధ రంగాలలో పనిచేయడానికి అనుమతిస్తుంది. ఈ కొత్త నిర్ణయం అమెరికన్ విశ్వవిద్యాలయాలపై అంతర్జాతీయ విద్యార్థుల ఆసక్తిని పెంచుతుందని మరియు అమెరికన్ కంపెనీలో నైపుణ్యం కలిగిన వ్యక్తులను సులభంగా పొందేలా చేస్తుందని భావిస్తున్నారు. HN న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.